అంజనాసుతః కాలజ్ఞానస్వరూపీ చ హనుమాన్ రామభక్తః బ్రహ్మజ్ఞానస్వరూపీ చ హనుమాన్ వాయుసుతః నమామి కపీశం శరణం 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 రామభక్త శరణం మమ. జీవితంలో దగాపడి మోసపోయాను. దేవుడా, కష్టపడకుండా నా ప్రాణం పోయేలా చూడు. కనీసం చావులోనైనా సుఖాన్ని ప్రసాదించు స్వామి. లైఫ్ కి అశుభం పలుకుతున్నావా? అదేనయ్యా శుభానికి ఆపోజిట్. ఎవరండి మీరు? ప్లీజ్ నన్ను ఆపకండి సార్. చిన్న వయస్సు, మంచి పర్సనాలిటీ ఉన్నంతలో స్మార్ట్ గానే ఉన్నావు. ఈ సీన్కి ఇంత త్వరగా వచ్చావంటే లవ్ ఫెయిలియరా? లేదండి, మనీ ప్రాబ్లం. నేను గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఎంప్లాయీని. ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని 3 లక్షల రూపాయలకి హామీ ఉన్నాను. వాడు మోసం చేసి పారిపోయేసరికి ఆ అప్పు నా తలకు చుట్టుకుంది. వడ్డీలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేసి నా కెపాసిటీకి మించి అప్పులు చేశాను. చివరికి ఈ పొజిషన్కి వచ్చావు. అవునండి. వెరీ బ్యాడ్. అవును, నీ పేరేంటి? కాళిదాసు. వావ్, గొప్ప పేరు. పోయట్రీ ఏమన్నా రాస్తావా? ఏంటండి, నేనేదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు ఈ ప్రశ్నలు ఏంటి? ప్లీజ్ నన్ను పీస్ఫుల్గా చావనివ్వండి సార్. అలాగే, ఎప్పటికైనా చావాల్సిన వాడివే, తొందర ఎందుకు? రిలాక్స్. అదేదో పీస్ఫుల్ గా చావాలంటున్నావు కాబట్టి నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. సార్, ఏంటండి మీరు అంటుంది? ఎస్. ఎంత? మొత్తం నీ అప్పులన్నీ కలిపి ఎంత? హానెస్ట్ గా చెప్పు. 10 లక్షలు. నాలో ఆశ కల్పించి నా మనసు మార్చి. మీటింగ్లొద్దు. ఇప్పుడు ఆ 10 లక్షలు నేను నీకు ఇస్తా. నీ అప్పులన్నీ తీర్చి పీస్ఫుల్ గా బ్రతుకుతావా లేదా చేస్తావా? నువ్వు డిసైడ్ చేయి. సార్, ఏంటండి మీరు మాట్లాడేది? ఎస్, నేను నీకు 10 లక్షలు ఇస్తాను. అసలు నేనెవరు, మీరెవరు సార్? ఎందుకు సార్ నా మీద ఇంత ప్రేమ దయ? నాతో రా చెప్తాను. సార్, నా ప్రయత్నాన్ని ఆపడానికి ఇలా ఆశ పెట్టి ఆ తర్వాత సారీ అన్నారు. నేను మళ్ళీ ఎప్పటికైనా చావాల్సిన వాడివేగా. కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. Ritu, this is Kalidas, the new entry. Get the test ready. Okay, sir. Come. This way. ఏంటి టెన్షన్ పడుతున్నావు? అది డబ్బిచ్చే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. మనుషుల్ని పంపిస్తాను, నువ్వు కూర్చో. అలాగే సార్. ఏంటిది అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందే? ఏంటి ఫోటో? ఏంటబ్బా ఇది? ఎక్స్క్యూజ్ మీ, దీని మీద ఒకసారి నుంచుంటారా? థ్యాంక్ యూ.
కాళిదాసు రా కూర్చో. ఏంటి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయా? ఎత్తులు కొలతలు బరువులు బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారండి? అవి మా ట్రస్ట్ రికార్డ్ కోసం. ట్రస్టా? అవును. నువ్వు ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో నోబెల్ ప్రైజ్ గురించి విన్నావా? విన్నాను. యుసి, ప్రతి ఏటా తన పేరు మీద అవార్డు ఇమ్మని నోబెల్ అనేవాడు ఎన్నో వేల $1 మిలియన్ బ్యాంకులు వేసినట్టు మా తాతగారు పుణ్యమూర్తుల బృందావన వేణుగోపాల కృష్ణమాచార్యుల వారు కొంత డబ్బు డిపాజిట్ చేసి కష్టాలు సమస్యలతో నెగ్గుకు రాలేక విసిగి వేసారిపోయిన నీలాంటి వారికి ఆర్థిక సహాయం అందించి చెయ్యూతయ్యమని ఆర్డర్ వేసి ఆ ట్రస్ట్కి నన్ను చైర్మన్ గా ఉంచారు. సో ఈ ట్రస్ట్ రికార్డ్స్ లో మా సహాయం తీసుకున్న వారి ఫోటోలు వివరాలు ఉండాలనే నీ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు. అలాగా? మీ గ్రాండ్ ఫాదర్ నిజంగా నాలాంటి వాళ్ళకి గాడ్ ఫాదర్ అండి. ఆయన ఫోటో ఉంటే ఒకటి. ఏ పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటావా? ఆ. అంతొద్దు. మనం అనుకున్నట్టు 10 లక్షల క్యాష్ నీకు ఇస్తున్నాం. ఈ ట్రస్ట్ గురించి గానీ ఈ డబ్బు గురించి గానీ ఎక్కడా నోరు విప్పకూడదు. ఇది ట్రస్ట్ పాలసీకి విరుద్ధం. డూ యూ అండర్స్టాండ్? ఒకవేళ ఎక్కడైనా వాగావని తెలిసిందో నీకిచ్చిన డబ్బుని చక్రవడ్డీతో సహా వసూలు చేసుకోవడానికి కమిటీ ఒకటి ఆఫీస్లో ఉంది. వాళ్ళు రంగంలోకి దిగుతారు. పబ్లిసిటీ ఇస్తే మీరు డబ్బు ఇస్తారని అవసరం లేని వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడతారనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ₹1,00,000 అనౌన్స్ చేస్తే అడ్డమైన వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సహజంగా చచ్చిన వాళ్ళు కూడా అకౌంట్లో చేర్చేస్తున్నారు. మా సహాయాలు నీలాంటి వాళ్ళకి అందాలంటే మాకు ఈ పబ్లిసిటీ అక్కర్లేదు. మా సర్దిలో మేము ఉంటాం. అర్థమైందా? దేవుడు ఉన్నాడో లేదో తెలియదండి. ఉన్నా అది గుళ్ళో కాదు సార్, మీలాంటి వారి మంచి మనసుల్లో. లేకపోతే ఇంత గొప్ప సాయం ఏమీ ఆశించకుండా. నో 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 డోంట్ బి క్రేజీ. ఇది నీకు రాసి పెట్టింది, అందుకే నా కంట్లో పడ్డావు. యూ డిజర్వ్ ఇట్. టేక్ ఇట్ అండ్ బీ హ్యాపీ. కాళిదాస్ ఇంట్లో డ్రాప్ చేసేయండి. ఓకే సార్. యప్, రండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ. ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ. అన్నట్టుగా విన్నట్టుగా అందింది ఈ చందమామ. హాయి రాగమైన సరదాగా పాడుకోనా, గాలి పాటలోన సరసాలు ఆడుకోన. నీ కళ్ళలోన చూపే నేనా, నీ గుండె గుడిలో దీపం కానా. ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ. అన్నట్టుగా విన్నట్టుగా అందింది ఈ చందమామ. నిజంగా నా టైం మారిపోయిందయ్యా. లేకపోతే ఈ టైప్ లో మీరంతా ఈ వెయిటింగ్ అతను నీ గురించి కాదు. మరి ఈవేళ మన బాసు పోయాడా? వస్తున్నారు. ఈ వేళ ఆయన పుట్టినరోజు. ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకుని గిఫ్ట్లు ఇవ్వకపోతే మనం చేసే వసూలు ప్రోగ్రామ్ ఓకే అంట ఎదవా. అది మనం బతికేదే పై సంపాదన మీద. వాడు రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడనుకో మన బతుకులు బోర్డు తిప్పేసిన అర్బన్ బ్యాంక్ లాగా అయిపోతాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకా ఆఫీసర్ రాలేదేంటి? అవతలేమో టైం అయిపోతుంది, యువతలేమో పూలు వాడిపోతున్నాయి. ఎరా ఎవరైనా వస్తున్నారా? ఎవరి కోసం వెయిటింగ్? మీకోసమే సార్. ఓహో కమన్ కమన్ హ్యాపీ బర్త్డే సార్. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. నాకు ఇలాంటివన్నీ ఇష్టం. చాలా సంతోషంగా ఉందండి. ఏంటి ఇవి కింద పడ్డందుగా? అది కాదండి, ఈ వేళ మేము ఏం చేసినా మీరు మాట్లాడుకోవాలి. అంటే మీరు మాట్లాడితే సంతోషంగా ఉండదు. మేము ఏం చేసినా మీరు అలాగే అనాలి. అలాగే అలాగే అలాగే. అంటే మీరు గిఫ్ట్లు తెచ్చుంటారు కదా? గిఫ్ట్లు మేము డైరెక్ట్ గా ఇస్తే మీరు తీసుకోరని బిల్స్ కోసం తిరిగే కాంట్రాక్ట్ గా అప్పనాప్ చెప్పాను సార్. ఈ పవిత్ర కార్యంలో పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేశాం సార్. మీది ఆరెంజ్ పర్సనాలిటీ కదా. Correct. జస్ట్ మినిట్. రండి సార్, రండి రండి.
చెప్పండి మీరు అందరైతే చంద్రుడికో నూలుపోగు డైమండ్ నెక్లెస్ దుబాయ్ నుంచి మా బంధువు వస్తుంటే తెప్పించాను వెరీ చీప్ 250 రూపాయలు మాత్రమే 25,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ అవసరమైతే ఇంకోటి తెప్పిద్దు గాని. తప్పకుండా సార్. అదేంటి? చెప్పే మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఓహో ఇదేంటి సెల్ ఫోన్ లా ఉంది బుజ్జిముండ ముద్దొస్తుంది. అంతే కదండి ఇందులో కంప్యూటర్ కలర్ టీవీ కెమెరా 3 ఉంటాయి. చా. అంతేకాదు సార్ రాత్రిపూట కాల్ వస్తే అదే రిప్లై ఇస్తుంది. సెకండ్ వైఫ్ టైప్ అండి. Yes, yes. బ్యాటరీ చాలా పవర్ఫుల్. ఇంత చేస్తే రేట్ 300. అంతే 30,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో మీ అభిమానం ప్రేమ చూస్తుంటే ఆ. ప్రతిరోజు ఇలాగే బర్త్డే చేసుకోవాలనుందయ్యా. ఏయ్, దండలు వేసేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో పలవారి ఓకే ఓకే నేను నేను సంతకం అలాగే. అబ్బో లెక్కటాలంటే 2 రోజులు అవుద్ది. నాకు కూడా వేసొచ్చు కదా. అమ్మో అయ్యో బాబోయ్, ఎన్ని గిఫ్ట్లు? 3-4 లక్షలు ఉండవు. ఈ ఎదవలు అందరూ ఊరికనేస్తున్నారా? రేపు పొద్దున మన పొట్టి ఆఫీసర్ గారు ఈ సన్నాసులు అందరి బిల్లుల మీద ఎన్ని సంతకాలు పెట్టాలి? సార్ ఆ. మీ కనకాపల్లి ట్రాన్స్ఫర్ ఉన్న పడాన్ని రిలీవ్ చేయమని ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ వచ్చాయండి మీకు. ఈ దృశ్యం చూస్తుంటే నీకు ఏడుపు వస్తుంది కదా. బోల్డ్ అంతా థ్యాంక్స్ రా. నో మెన్షన్. సైడ్ ప్లీజ్. టెన్షన్ లో ఉన్నారా సార్? ఇది పుచ్చుకోండి, టెన్షన్ తగ్గి కడుపులో చల్లగా ఉంటుంది. మీరు తెచ్చుకోలేడు. ఈ ఆఫీసు పట్టిన దగ్గర వదిలిపోయింది. ఇంకా నువ్వు ఉన్నావు కదా.